వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమ శివాయ. కార్తీక పురాణము 12వ అధ్యాయం. కార్తీక ద్వాదశి విశేషాలు. మహారాజా, కార్తీక మాసం సోమవారం విశేషాలు విన్నావు, దీపదాన విశేషాలు కూడా తెలుసుకున్నావు. ఇప్పుడు కార్తీక ద్వాదశి విశేషాలు చెబుతాను విను అంటూ వశిష్ఠ మహర్షి చెప్పడం ప్రారంభించాడు. ఓ మహారాజా, కార్తీక సోమవారం నాడు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని నదీ స్నానం చేసి ఆచమనం చెయ్యాలి. తరువాత శక్తి కలిగినంతలో బ్రాహ్మణులకు దానం చెయ్యాలి. సాయంకాలం శివాలయానికి కానీ విష్ణువాలయానికి కానీ వెళ్ళాలి. అక్కడ దేవతా పూజ చేసి నక్షత్ర దర్శనం చేసుకోవాలి. ఇంటికి వచ్చి భోజనం చేయాలి. ఈ విధంగా చేసిన వారికి అన్ని విధాలైన పుణ్యాలు చేసిన ఫలితం దక్కుతుంది. వశిష్ఠుడు ఇంకా చెబుతున్నాడు, కార్తీక సోమవారం కంటే కార్తీకంలో వచ్చే శనిత్రయోదశి 100 రెట్లు ఎక్కువ ఫలితాన్నిస్తుంది. కార్తీక పూర్ణిమ దానికంటే 1000 రెట్లు, శుక్లపాడ్యమి 1,00,000 రెట్లు, శుక్ల ఏకాదశి 1,000,000 రెట్లు ఫలితాన్నిస్తాయి. వీటన్నిటినీ మించి చెప్పలేనంత పుణ్యాన్ని ద్వాదశి ఇస్తుంది. ఏదో ఒక కారణంగా అయినా సరే కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి మర్నాడు ద్వాదశి రోజున బ్రాహ్మణునికి భోజనం పెట్టిన వారు మోక్షాన్ని పొందుతారు. ద్వాదశి రోజున అన్నదానం చేసిన వారికి సూర్యగ్రహణ సమయంలో గంగా తీరంలో 1,000,000 మంది బ్రాహ్మణులకు అన్నదానం చేసిన పుణ్యం వస్తుంది. 1000 గ్రహణాల్లో చేసిన పుణ్యం ఒక్క కార్తీక ద్వాదశి రోజు చేసిన అన్నదానం వల్ల కలుగుతుంది. అన్ని తిథులు పుణ్యాన్ని కలిగించేవే అయినప్పటికీ విష్ణుమూర్తికి ప్రీతికరమైన కార్తీక శుద్ధ ద్వాదశి రోజున చేసే ధర్మ కార్యాలు లెక్కలేనంత పుణ్యాన్నిస్తాయి. ద్వాదశి దానాలు. కార్తీక శుద్ధ ద్వాదశి రోజున శ్రీహరి నిద్ర నుంచి మేల్కొంటాడు. అందువల్ల ఈ ద్వాదశికి హరిబోధిని ద్వాదశి అని పేరు వచ్చింది. ఈ ద్వాదశి రోజున కనీసం ఒక్క బ్రాహ్మణుడికైనా భోజనం పెట్టిన వారికి జీవించినంతకాలం అన్ని సుఖాలు కలుగుతాయి. ద్వాదశి రోజున పెరుగు అన్నదానం చేయటం విశేషమైన పుణ్య ఫలితాలను ఇస్తాయి. ప్రత్యేకంగా ద్వాదశి రోజున శక్తి కలిగిన వారు ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు, కాళ్లకు వెండి డెక్కలు చేయించి దూడతో కలిపి బ్రాహ్మణులకు దానం చేస్తారో వారికి ఆ ఆవు శరీరం మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గంలో ఉండే అర్హత లభిస్తుంది. ద్వాదశి రోజున చేసే వస్త్రదానం కూడా గొప్ప ఫలితాన్నిస్తుంది. కార్తీక శుద్ధ పాడ్యమి, పౌర్ణమి రోజుల్లో కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపారాధన చేసిన వారు పూర్వజన్మలో చేసిన అన్ని పాపాల నుంచి విముక్తి పొందుతారు. ద్వాదశి రోజున బ్రాహ్మణులకు దక్షిణతో సహా యజ్ఞోపవీతం దానం చేసిన వారు శాంతి సౌఖ్యాలు అనుభవిస్తారు. ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టు కానీ సాలగ్రామాన్ని కానీ బ్రాహ్మణులకు దానం చేస్తే 4 సముద్రాల మధ్య ఉన్న భూమినంతటినీ దానం చేసినంత ఫలితం దక్కుతుంది. ఇందుకు ఉదాహరణగా ఓ కథ చెబుతాను విను అంటూ ప్రారంభించాడు వశిష్ఠ మహాముని. ధర్మవీరుడి కథ. సాలగ్రామ దాన మహిమ. పూర్వం గోదావరి తీరంలోని ఓ గ్రామంలో పరమ పిసినారి అయిన వైశ్యుడు ఉండేవాడు. అతడు చాలా దురాశ కలిగినవాడు. ఏదో విధంగా ధనం కూడబెట్టడం తప్ప అతడికి మరొక ఆలోచన ఉండేది కాదు. కనీసంలో కనీసంగా కూడా దానం చేసేవాడు కాదు. అలాగని సంపాదించిన ధనాన్ని తాను కూడా అనుభవించేవాడు కాదు. అనుక్షణం డబ్బు కూడబెట్టడం తప్ప అతడికి మరో ఆలోచనే వచ్చేది కాదు. కోట్ల కొద్దీ ధనం సంపాదించినా తృప్తి కలిగేది కాదు. పక్కవారి ధనాన్ని ఎలా అపహరించాలనే ఆలోచన చేస్తుండేవాడు. ఆ వైశ్యుడికి దగ్గర పక్క గ్రామంలో ఉన్న బ్రాహ్మణుడు అప్పు తీసుకున్నాడు. అవకాశం చిక్కిందని భావించిన వైశ్యుడు చాలా ఎక్కువ వడ్డీ అడిగాడు. అప్పటికి గత్యంతరం లేకపోవటంతో బ్రాహ్మణుడు కూడా ఒప్పుకున్నాడు. కొంతకాలం తర్వాత వైశ్యుడు ఆ బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళి తన అప్పును అప్పటికప్పుడే వడ్డీతో సహా తీర్చమని అడిగాడు. ఉన్నట్లుండి అప్పు తీర్చడం సాధ్యం కాదని 1 నెల రోజులు గడువు ఇవ్వమని బ్రాహ్మణుడు అనేక విధాలుగా బతిమాలాడు. యో జీవతి రుణీ నిత్యం నియమం కల్పమశ్నుతే
పశ్చాత్తస్య సుతో భూత్వా తత్సర్వం ప్రతిధాస్యతి. ఓ వైశ్యుడా, ఎవరైతే అప్పు తీసుకుని దాన్ని తీర్చకుండా మరణిస్తాడో అతడు తర్వాతి జన్మలో అప్పు తీసుకున్న వాడి ఇంట జంతువుగా పుట్టి అయినా సరే ఆ రుణాన్ని తీర్చుకుంటాడని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి నేను నీ రుణం ఎప్పటికీ ఉంచుకోను. ఇప్పటికిప్పుడు ధనం సర్దుబాటు చేయలేను. ఒక్క నెల రోజులు గడువు ఇప్పించు అంటూ బ్రాహ్మణుడు అనేక విధాలుగా వైశ్యుణ్ణి బతిమాలుకున్నాడు. అయినా సరే వైశ్యుడి మనసు కరగలేదు. ఆవేశంలో విచక్షణ కోల్పోయి తన దగ్గర ఉన్న కత్తితో బ్రాహ్మణుడి తల నరికాడు. క్షణకాలంలో ఆ బ్రాహ్మణుడు చనిపోయాడు. ఆవేశంలో బ్రాహ్మణుడి తల నరికిన వైశ్యుడికి ఆ తర్వాత భయం పట్టుకుంది. విషయం తెలిస్తే ఆ దేశపు రాజు తనను శిక్ష వేస్తాడేమోనని భయపడి అక్కడి నుంచి పారిపోయాడు. బ్రాహ్మణుడిని హత్య చేసిన పాపానికి అతడికి తీవ్రమైన పాపం చుట్టుకుంది. అనేక రోగాల బారిన పడి మరణించాడు. పాపాల ఫలితంగా అతడు నరకానికి వెళ్ళి అనేక శిక్షలు అనుభవించాడు. ఆ వైశ్యుడికి ఒక కుమారుడు ఉన్నాడు. అతడి పేరు ధర్మవీరుడు. పేరుకు తగినవాడు. తండ్రి చనిపోయిన తరువాత మొత్తం ఆస్తికి అతడే వారసుడయ్యాడు. అయితే తండ్రి పిసినారితనం అతనికి రాలేదు. సద్గుణవంతుడు. తండ్రి ఇచ్చిన ఆస్తిని మంచి పనులకు ఉపయోగించేవాడు. చెరువులు, బావులు, కాలువలు తవ్వించడం, మొక్కలు నాటించడం, యజ్ఞయాగాది క్రతువులు చేయటం, వంతెనలు కట్టించటం, అన్నదానం చేయటం వంటి దాన ధర్మాది కార్యక్రమాలు చేసేవాడు. భూలోక సంచారానికి వచ్చిన నారద మహర్షి ఒక రోజున ధర్మవీరుడి ఇంటికి వచ్చాడు. నారదుడంతటి మహానుభావుడు తన ఇంటికి రావటంతో ధర్మవీరుడికి ఎంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. నారదుడికి అన్ని విధాలైన స్వాగత సత్కారాలు చేశాడు. అన్ని ఉపచారాలతో పూజ చేశాడు. సాక్షాత్తు విష్ణుమూర్తే తన ఇంటికి వచ్చినంత ఆనందించి ఎవరూ ఊహించనన్ని మర్యాదలు చేశాడు. మహర్షి, మీ రాకతో మా ఇల్లు పావనమైంది. మీరు అడుగు పెట్టగానే ఈ భూమి పుణ్యభూమిగా మారింది. నేను మీకు దాసుడను. నేను ఏం చేయాలో చెప్పండి అంటూ ఎంతో వినయంగా నారదుడికి నమస్కరించి అడిగాడు. నారదుడు ధర్మవీరుడితో, నాయనా, నా కోసం నువ్వు చేయాల్సింది ఏమీ లేదు. నీకు ఓ హితాన్ని బోధించాలని వచ్చాను. నువ్వు ఎన్నో దానాలు, ధర్మ కార్యాలు చేస్తున్నావు. సంతోషించాల్సిన అంశమే ఇది. అయితే నీ తండ్రి తాను చేసిన పాప కార్యాల ఫలితంగా నరకంలో అనేక బాధలు అనుభవిస్తున్నాడు. నువ్వు అతడికి నరక బాధల నుండి విముక్తి కలగాలనే సంకల్పంతో సాలగ్రామ దానం చేసినట్లయితే నీ తండ్రికి నరక బాధల నుంచి విముక్తి కలుగుతుంది. అందులోనూ ప్రస్తుతం కార్తీక మాసం జరుగుతోంది. ఈ నెలలో శుద్ధ ద్వాదశి, మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన రోజు. ఆ రోజున నువ్వు సాలగ్రామ దానం చెయ్యి. ఉత్తమ ఫలితాలు కలుగుతాయని నారదుడు ధర్మవీరుడితో చెప్పాడు. నారదుడి మాటలు విన్న ధర్మవీరుడు అపహాస్యంగా నవ్వాడు. మహాముని, నేను ఎన్నో గోదానాలు, అన్నదానాలు, భూదానాలు, హిరణ్యదానాలు సహా వేల సంఖ్యలో దానాలు చేశాను. వీటన్నిటి వల్ల కలగని పుణ్యం సాలగ్రామం అనే రాయిని దానం చేస్తే కలుగుతుందా? ఈ రాయిని దానం తీసుకున్న వాడికి ఏ ప్రయోజనం కలుగుతుంది? ఆకలి తీరుతుందా? దాహం తీరుతుందా? ధనం సమకూరుతుందా? ఎందుకీ అనవసరమైన దానం? నేను ఈ దానం చెయ్యను అంటూ తెగేసి చెప్పాడు. ధర్మవీరుడి అవివేకానికి నారదుడు చాలా బాధపడి, ధర్మవీరుడా, సాలగ్రామాన్ని నువ్వు కేవలం రాయిగా మాత్రమే చూస్తున్నావు. సాలగ్రామం సాక్షాత్తు విష్ణు స్వరూపం. అన్ని దానాల కన్నా సాలగ్రామ దానం చాలా గొప్పది. అంతులేని పుణ్యాన్ని అందిస్తుంది అంటూ ఎన్నో వివరాలు చెప్పాడు. అయినప్పటికీ ధర్మవీరుడు తన ఆలోచన మార్చుకోకపోవటంతో నారదుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొంతకాలానికి ధర్మవీరుడు మరణించాడు. ధనం, దాన సామర్థ్యం కలిగిన సాలగ్రామ దానం చేయకపోవటం, దానం గురించి వివరించిన నారద మహర్షిని అపహాస్యం చేయటం మొదలైన పాపాల కారణంగా ధర్మవీరుడు నరకానికి వెళ్ళాడు. అక్కడ అనేక శిక్షలు అనుభవించాడు. ఆ తర్వాత 7 జన్మలు పులిగా, 3 జన్మలు కోతిగా, 5 జన్మలు ఎద్దుగా, 10 జన్మలు మానవ స్త్రీగా, 10 జన్మలు పందిగా పుట్టాడు. ఆ తర్వాతి జన్మలో పేద బ్రాహ్మణుడి ఇంట స్త్రీగా పుట్టాడు. కుమార్తెకు యుక్త వయస్సు వచ్చిన తరువాత పేద బ్రాహ్మణుడు తనకు కలిగినంతలోనే చక్కటి సంబంధం చూసి వివాహం చేశాడు. అయితే పెళ్లి జరిగిన అతి కొద్ది కాలానికే భర్త చనిపోవటంతో ఆమె వితంతువుగా మారింది. తన కుమార్తెకు కలిగిన దుఃఖానికి ఆ తండ్రి ఎంతో బాధపడ్డాడు.
ధనానికి పేద అయినా తపశ్శక్తి కలిగిన వాడు కావటంతో దివ్య దృష్టితో జరిగిన విషయాన్ని పరిశీలించాడు. పూర్వజన్మలో సాలగ్రామ దూషణ వల్ల కుమార్తెకు ఈ కష్టం వచ్చిందని తెలుసుకున్నాడు. వెంటనే కుమార్తెతో పూర్వజన్మ పాపాలు నశించాలని సంకల్పం చెప్పించి కుమార్తె చేత సాలగ్రామ దానం చేయించాడు. ఆ రోజు కార్తీక సోమవారం కావటం వల్ల ఆ దానం మరింత ఎక్కువ పుణ్య ఫలితాన్ని అందించింది. దీంతో మరణించిన భర్త తిరిగి జీవించాడు. అప్పటి నుంచి ఆ దంపతులు ధర్మ మార్గాన్ని ఆచరిస్తూ జీవితకాలం సుఖంగా జీవించారు. తర్వాతి జన్మలో ఆ స్త్రీ మరొక బ్రాహ్మణ కుటుంబంలో కుమారుడుగా జన్మించింది. పూర్వజన్మ జ్ఞానం వల్ల అతడు నిత్యం సాలగ్రామ దానం చేసి చివరకు ముక్తి పొందాడు. కాబట్టి జనక మహారాజా, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున చేసే సాలగ్రామ దానం అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఆ ఫలితాన్ని వర్ణించటానికి ఎవరి దగ్గర తగినన్ని మాటలు లేవు. నువ్వు కూడా సాలగ్రామ దానం చేసి పుణ్య ఫలితాన్ని అందుకో అంటూ వశిష్ఠ మహాముని జనక మహారాజుకు చెప్పాడు. స్కాంద పురాణంలో వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రత మాహాత్మ్యంలోని 12వ అధ్యాయం సమాప్తం. ఇది కార్తీక పురాణం 12వ రోజు పారాయణం సమాప్తం.